ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కూల్చేవారు కూడా ప్రజలు ఇష్టపడే పరిస్థితి లేదు. ఇలా ప్రజలు రోడ్డుకి ఎక్కేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. నరేంద్ర మోడీ గారేమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తున్నాం. మేము నిర్మాణాలు చేపట్టే ప్రభుత్వం మాది, నిర్మాణాలు కూల్చివేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా తెలంగాణ సమాజం రిక్వెస్ట్ చేస్తున్నారు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఉంటుంది కదా, వాళ్ళు వస్తే కూల్చివేతలో నెంబర్ 1 ఇది. తెలంగాణ రాష్ట్రం కూల్చివేతలో నెంబర్ 1. ఆ గిన్నీస్ బుక్ రికార్డ్ అయినాక ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూల్చివేతల ముఖ్యమంత్రిగా సన్మానం చేయాలి. ఆయనకు సపరేట్ అవార్డు ఇవ్వాలి. కూల్చివేతల అవార్డు రాష్ట్ర ముఖ్యమంత్రికే ఇవ్వాలి. అరే ప్రజలకు ఇంత ఇబ్బంది పడుతున్నారు. హైడ్రా పేరుతో కూల్చివి, మూసి పేరుతో కూల్చివి, భూదాన్ పేరుతో కూల్చివి, మళ్ళీ ఇవ్వాలి ఇంకోటి కూల్చివి, గుళ్ళు కూల్చబడుతుంది, ఇల్లు కూల్చబడుతుంది. ఇప్పుడు శారదాపీఠం కూల్చారు. అటు పక్కన మైనింగ్ నడుస్తుంది, బిజినెస్ నడుస్తున్నది, మైనింగ్ ఉంది అటు పక్కన, అది కూల్చారు. ఇటు పక్కన వక్ బోర్డు ఉన్నది, అది కూల్చారు. కానీ శారదాపీఠం మాత్రం కూల్చేస్తారు. వాళ్ళు కొనుక్కున్నది అది. అటు పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర మైనింగ్ దంతా నడుస్తుంది, అది దాని జోలికి కోరు. ఇటు పక్కన వక్ బోర్డు భూమి దాని జోలికి కోరు. శారదాపీఠం మాత్రం కూల్చేస్తారు. దేవాలయాలు కూలుస్తున్నారు, దేవాలయాలు దాడులు జరుగుతున్నాయి, ఇల్లు కూలుస్తున్నారు, పేదోళ్ళు ఏడుస్తున్నారు. పాపం వట్టిన పోదు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదోళ్ళు ఏడుస్తున్నారంటే ఎంత వ్యంగ్యంగా నవ్వుకుంటా, బా ఏం రాక్షసానం పోతుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. గ్రేట్ నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఏం టెన్షన్ లేదని పాపం.